ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ అక్కర తీర్చాలని మా ప్రార్థన. అలాగే మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా ప్రార్థించండి. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక సంభాషణ జరుగుతుంది. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలోకి వచ్చి ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు యేసు ప్రభు వచ్చారని తెలిసి ఆ ఇంటి నిండా జనం ఉంటారు. అంటే కనీసం మనిషి వెళ్ళటం కూడా ఖాళీ లేదు. అప్పుడు ఆ ఖాళీ లేని పరిస్థితుల్లో మరి పక్షవాయు గలవాడు ఒక రోగి అయి ఉంటాడు. పాపం ఆ రోగి నడవలేడు. తన్ని 4 వ్యక్తులు మంచం మీద మోసుకొని తీసుకొస్తే ఇంట్లోకి వెళ్ళటానికి ఏమో ఖాళీ లేదు, మనిషి వెళ్ళటానికే ఖాళీ లేదు. ఇక పరుపు మంచం ఎలా వెళ్తుంది? వెళ్ళలేదు కదా. కనుక వారు ఏం చేయాలో ఆలోచించి ఇట్లా కాదని ఇంటి పైకి ఎక్కారు. చూడండి వాళ్ళ చక్కని తెలివేది. ఇంటికి పైకెక్కి ఆ పెంకులన్నీ కూడా తొలగించేసి తాళ్ళుతో కట్టి యేసుప్రభు కూర్చున్న ఇంట ఆ చిన్నగా దించి యేసుప్రభు అని వాడిని చూసి ఏమంటాడంటే, ఇక్కడ చూస్తే ఆయన ఇదిగో పక్షగల వాడిని ఇక్కడ అంటాడు, కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమించబడ్డాయని అని అంటాడు. వచ్చింది దేనికంటే? కాలు చేతులు పడిపోయినాయి, నోరు పడిపోయింది, నడవలేని పరిస్థితి వచ్చింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి వీళ్ళందరినీ కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అందరినీ స్వస్థపరుస్తూ ఉంటాడు. ఆ స్వస్థపరిచే క్రమంలో అసిరియా దేశం అంతా కూడా ఆయన పేరు వ్యాపిస్తూ ఉంటుంది. ఎవరు కూడా డిబేట్లు చేసి, ఎవరు కూడా ఈదుల్లో తిరిగి యేసుప్రభు గురించి అక్కడ ఎవరు చెప్పాల. ఎవరైతే మేలు పొందారో 1 బై చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. మనం కూడా చేయాల్సినదే. మనం యథార్థంగా ఉండి, మన నడవడికి బాగుండి, మనం చెప్పే మాట ఇతరులకి ఆకర్షణగా, మేలుగా, వారికి ఉపయోగకరంగా ఉంటే వారు వెళ్ళి ఇంకో 10 మందికి చెప్తారు. ఇప్పుడు హోటల్ ఉందనుకోండి, భోజనానికి వెళ్తారు, భోజనం చేస్తారు, బాగుందంటే ఇక్కడికి వచ్చి చెప్తారు, అయ్యా పలానా చోట మేము భోజనం చేసాం, మీరు అక్కడికి వెళ్ళండి, బాగా రుచిగా ఉంది, బాగుంది, చక్కగా వడ్డిస్తారు, ప్రేమగా పెడతారు అని చెప్పారనుకోండి, కొంచెం దూరమైనా వెళ్తాం. అదే ఆర్భారంగా ఉండి ఈ డెకరేషన్ అన్నీ చేసి వెళ్ళారనుకోండి, భోజనం బాగాలేదనుకో, ఏమంటారు? పై డాబే కానీ లోపల ఏమి లేదు, భోజనం బాగాలేదు, మీరు వెళ్ళారు కానీ ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడికి వెళ్ళొద్దు అంటారు. సహజంగా జరిగేది అది. అట్లానే మనం యేసు ప్రభువుని ప్రకటించేటప్పుడు మనం నడవడికే ప్రవర్తన సువార్త అయి ఉండాలి, మన మాటే సువార్త అయి ఉండాలి. అంతేగాని ఆవేశపడి చొక్కాలు దించుకొని నేను జ్ఞాన్ని, నాకు అన్నీ తెలుసుకుంటే తప్పు. మనకి ఏమీ తెలియదు. అందుకో దైవజనుడు అన్నాడు, 200 సార్లు నేను బైబిల్ చదివాను, ఆయనను కొంచెం కూడా ఎలిమెంటరీ స్కూల్ స్టడీ కూడా నేను అందుకోలేకపోయాను అన్నాడు. తగ్గింపు ఉండాలి. మనకు తెలిసినా తెలియనట్టుగా ఇతరులు చెప్పింది వారికి ఉపయోగకరంగా మనం మాట్లాడాలి. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఇంట్లోకి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. వచ్చిందేమో రోగానికి కదా, వచ్చిందేమో ఈ రోగం తగ్గితే చక్కగా పని చేసుకొని హాయిగా తిరగవచ్చు, నడవచ్చు అని అనుభవిస్తే యేసుప్రభువు ఏమన్నారు? ముందు అది కాదు ఆయనకి కావాల్సింది. ఈ రోగం కన్నా కూడా పాప రోగం అనేది భయంకరంగా ఉంది నీ జీవితంలో. అది పోవాలి. అది పోతే కానీ ఇది ఆటోమేటిక్ పోయిద్దయ్యా. ఈ రోగం వచ్చిందనుకో మళ్ళా రావచ్చు, మళ్ళా హాస్పిటల్కి వెళ్ళవచ్చు, కానీ అంతరంగంలో ఉన్న పాపము శుద్ధి కావాలి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, కుమారుడా కుమార్తె నీ హృదయం నాకు ఇమ్ము, నేను శుద్ధి చేస్తానంటాడు. అదేంది? యేసుప్రభు నన్ను శుద్ధి చేసేది హృదయాన్ని? ఎస్, ఎవరు చేయలేరు. ఎందుకంటే దీన్ని కలుగు చేసింది యేసుప్రభు వారు. ఇప్పుడు ముక్కు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా గుండె బాగాలేదు ఏమిటండు, అయ్యా దీనికి సంబంధించి నేను కాదు, ఆయన వేరే ఉండడు అన్నట్టు. గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ముక్కు బాగాలేదంటే, అయ్యా నేను కాదు వేరే చోటకి, అక్కడ పలానా చోటకి వెళ్ళండి. అది అంతేకాగా అంటే మనల్ని కలుగు చేసింది, మన అవయములని కలుగు చేసింది కూడా ఎవరంటే
దేవుడు. అందుకనే 39వ కీర్తనలో అంటాడు దావీదు గారు, దేవా నీవు నన్ను కలుగు చేసిన విధానం చూడగా నాకు భయమును వణుకును పుట్టుచున్నది. అంటే ఆ రోజుల్లోని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మన అవయములో ఏమేమి పెట్టాడో దావీదు గమనించాడు. మనకి ఎన్ని నరాలు ఉన్నాయి, ఎన్ని ఎముకలు ఉన్నాయి, ఎన్ని కండరాలు ఉన్నాయి, గుండె ఎలా మరిచాడు, అది ఎలా కొట్టుకుంటుంది కదా, మన చెవులు కానీ ముక్కు కానీ ఇవన్నీ కూడా ఒక డిజైన్ చేశాడంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఎన్ని ఇచ్చాడు. అందుకనే అయ్యా ఈ శరీరం బాగానే అది కాదు, ముందు కావాల్సిన నీకు నీ పాపములు క్షమించబడాలి. పాపాలు అంటారా, వీళ్ళకి ఏం పని లేదనుకుంటారు. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమే పాపం. ఈ మధ్య విగ్రహాల గురించి వస్తున్నాయి. విగ్రహాలు కానీ కాదు అక్కడ ముఖ్యం. మనము దేవుని కంటే దేని ప్రేమించినా అది విగ్రహాల కింద వస్తాయి. భార్యను ప్రేమించినా, భర్తను ప్రేమించినా, బిడ్డను ప్రేమించినా విగ్రహాలనే. మొదట ఎవరిని ప్రేమించాలంటే మన సృష్టించిన సృష్టికర్తను ప్రేమించాలి. ఆ సృష్టికర్త ఎవరనేది నువ్వు తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాను, నేను పూజిస్తున్నాను, అంతే. ఇది సింపుల్. దీనిలో వాదోపాదన అవసరం లేదు. మనం ఎవరినైతే సేవించాలో వారిని సేవించాలి. ఆయన సృష్టికర్త నేను తెలుసుకున్నాను, నువ్వు తెలుసుకున్న రోజు వస్తావు, మంచిది. అయితే ఇక్కడ అంటాడు ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడని చెప్పి ఇక్కడ అంటాడు. అక్కడ శాస్త్రులు చాలామంది జనసమూహం ఉంటారు కదా, ఈయన ఎవరు పాపాలు క్షమించడానికి, ఈయనకి ఏం అధికారం ఉందని వారి మనసులో అనుకుంటారండి. ఎక్కడ అనుకుంటారు? నోటితో బహిరంగ అన్నవాళ్ళు మనసులో అనుకుంటారు. మనసులో అనుకున్నప్పుడు ఇక్కడ యేసుప్రభు చూస్తాడు, తమలో తాము అనుకోనగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేయుచున్నారు. వారి తలంపులు గ్రహించారు. ఎవరు గ్రహిస్తారని చెప్పండి తలంపులు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, మానసిక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏమంటాడు, మన మానసికకి వైద్యం చేస్తాడు. కానీ మనలో ఉండే ఆలోచనకి ఎలా తెలుస్తాయి? మనం ఏమనుకున్నాను తెలుస్తాయా? తెలియవు. మన మాట్లాడే విధానం బట్టి మనకు ఏ రోగం ఉందో ఆయన చెప్పగలడు. కానీ ఈయన ఏమన్నాడు? ఆలోచనలోనే ఎరిగిన దేవుడు. అందుకని మీ హృదయంలో ఎందుకు మీరు దురాలోచనలు చేయుచున్నారు అంటే మన హృదయం అంతా కూడా చెడుతో నింపబడింది. దాన్ని బాగు చేయవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి వస్తే ఎలాంటి పాపమైనా సరే, ఎలాంటి రోగమైనా సరే మాయమైపోతుంది, అంతే. అయితే నమ్మటం ఉండాలి. నమ్మటం నీ వాళ్ళైతే సమస్తం కూడా సాధ్యం. నమ్మవారికి ప్రతిదీ కూడా జరుగుతుంది. మనకు చూస్తే ఇక్కడ చూస్తే ఇక నీ పాపములు క్షమించబడేవని అని చెప్పుట సులభమా, లేచి నడువుట మని చెప్పడం సులభం అంటాడు. అంటే నీ పాపాలు క్షమించబడి చెప్పడం సులభం. అంటే నా పాపాలు మీరు క్షమిస్తారా? తీసేస్తారు పూర్తిగా? మీ పాపాలు నేను తీయగలనా? తీయలేము. ఎవరైతే దాని మీద అధికారం ఉన్నాడో వారిని తీయగాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఏమన్నాడు? పాపాలు క్షమించడానికి సులభమా, లేచి నడవమని చెప్పడానికి సులభమా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళనుకోండి, పక్షవాయు వచ్చిందని, వచ్చి రాగానే లేచి వెళ్ళి నడుపుకుంటాడా? ఎంత వైద్యం చేస్తాడో. మన దగ్గర ₹1,00,000 50,000 మొత్తం ఖర్చు పెట్టి కానీ అది కూడా చెప్పనే ఉంటాడు లాస్ట్లో. కానీ ఈ వైద్యుడు అలాంటి వాడు కాదు. ఆయన నోట్లోంచి మాట వస్తే చాలు, స్వస్థత వస్తుంది. అది తర్వాత ఏమంటాడంటే, ఆ పక్షవాయు గలవాడిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళిను. జనులు అది చూసి భయపడి మనుషునికి అధికారం ఇచ్చిన దేవునికి మహిమపరిచారంట. ఏమనంటే, మీరు లేచి నీ పొరుపెత్తుకొని వెళ్ళిపోనండి. అంటే దేని మీదైతే పనుకొని వచ్చాడో దాన్ని ఇప్పుడు మోసుకొని వెళ్తున్నాడు. చూసారండి? దేవుని దగ్గరికి వస్తే దేని మీదైతే పనుకొని వచ్చాడో, ఏదైతే తను మోసుకొని వచ్చిందో ఇప్పుడు దాన్ని ఇతను మోసుకొని వెళ్తున్నాడు. ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తు వారు అధికారం ఇచ్చాడు. ఏమన్నాడు? దీన్ని నువ్వు తీసుకుని. అంటే ఆయన వచ్చింది దేనికి?
శరీర స్వస్థకు వచ్చాడు. కానీ అక్కడ ఏం జరిగింది? అంతరంగంలో కూడా జరిగింది. అంటే పాపాలు క్షమించబడ్డాయి. అంటే పాపాలు క్షమించబడడం వల్ల ఏమైంది? మనశ్శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది, ప్రశాంతత వస్తుంది. నేను నా పాపాలన్నీ పోయినాయి, భారం దిగిపోయింది, ఆనందంగా ఉంటాడు. తర్వాత ఏమైంది? శరీరం అన్ని అవయవాలన్నీ కూడా చక్కగా బాగు చేశాడు. అందువల్ల ఏం చేశాడు? చక్కగా నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ ఉన్న వాళ్ళందరంట భయపడిపోయారంట. అరే ఏంది ఇది? ఎట్లా జరిగింది? అంటే ఈ మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన దేవుడికి మహిమపరిచారు. ఎవరు మహిమపరిచింది? దేవుడు నమ్మినోడు కాదు, దేవుడు నమ్మని వారే మహిమపరిచింది. అంటే వాళ్ళు మహిమపరచాలంటే మన చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మన జీవన విధానం, మన మాట తీరి. అది సువార్త అంటే మన జీవన విధానం, మన మాట తీరి, అది బాగుండాలి. కనుక ప్రియ అన్నయ్య, చెల్లి, తమ్ముడు, అక్క, ఈ మాటలు మనం హృదయంలో ఉంచుకొని మనం దేనికైతే దేవుడు పిలిచాడో దాని నిమిత్తం జీవిద్దాం కదా. ఆయన వచ్చిన దేనికి? రోగం కోసం వచ్చాడు. ఇప్పుడు ఏమైంది? పాపాలు క్షమించబడ్డాయి. తర్వాత దేన్నైతే పనుకొని వచ్చాడో దాన్ని మోసుకున్నాడు. దేవుడు నీ జీవితం, నా జీవితంలో కూడా తల్లకిందులుగా చేయగల దేవుడు. అయితే ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలి. ఆయన ఉన్నవాడును, అనువాడును, సర్వ సృష్టికర్త. సృష్టింపబడినది ఏది కూడా ఆయన లేకుండా సృష్టి. కనుక ప్రియ సోదరుడి, సహోదర, ఈ మాటలు దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, నీ నామాన్ని బట్టి 100 స్తోత్రాలు. ఆయన ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. ఎన్న ప్రతి ఒక్కరి హృదయంలో నాయన కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సిన అక్కర్లను, అవసరం తీర్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.